గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్. అది చెల్లమ్మ కొరచ నీళ్ళివ్వు. ఆయన కాఫీ ఇచ్చేసి. దాహానికి నీళ్ళివ్వు, తర్వాత కాఫీ ఇద్దు. సరే, ఇలా ఇవ్వు, నీళ్లు తీసుకురా. సార్, ఈ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారో చెప్తారా? ఇది విటమిన్ మాత్ర సార్. ఇది కళ్ళు తిరిగి పడిపోకుండా ఇచ్చేది. ఇది రక్తవాంతులు అవ్వకుండా ఇచ్చేది. నేను రక్తవాంతులు చేస్తున్నది కురియాకోస్కి ఎలా తెలుసు? సరే, నిన్న కురియాకోస్ డ్యూటీలో ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్. తనని చూడ్డానికి ఒక విజిటర్ కూడా వచ్చాడు. ఈయన వెళ్ళి మాట్లాడారు. తిరిగి వచ్చేసరికి చాలా డల్ అయిపోయాడు సార్. హాఫ్ డే లీవ్ వేసేసి వెళ్ళాడు. విజిటర్ ఎలా ఉన్నారో నీకు? ఓ, ఇక్కడికి విజిటర్స్ రాకూడదు కదా. సరే, నేను చూసుకుంటాను. ఓకే సార్. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఫైన్. మిస్టర్ జాన్ మాథ్యూ కురియాకోస్ని చూడడానికి నిన్న ఒక వ్యక్తి వచ్చారు. ఆయన పేరేంటో చెప్తారా? తప్పకుండా. ఆయన పేరు డాక్టర్ కరుణామూర్తి. నెయ్వేలి వరకు వచ్చి నన్ను చూడకుండా డాక్టర్ వెళ్ళిపోయారంటే సంథింగ్ ఇస్. హలో హలో, మెడ్రాస్ కి ట్రంక్ కాల్ బుక్ అవునండి. చేశారా? అతను లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. హలో, డాక్టర్ కరుణామూర్తి హియర్. డాక్టర్, ఇవిడ కురియాకోసాను మాట్లాడుతున్నాను. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్లీజ్ నిన్న చెప్పింది మళ్ళీ చెప్పగలరా? కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా?
ఈ చీరలా ఉంది, ఈ చీరలా ఉంది, ఈ చీరలా ఉంది, ఈ చీరలా ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905 సంవత్సరం. అప్పటికి